ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ఒక వీకెండ్ ప్రాజెక్ట్ లాగా చేస్తూ ఈ ఫ్లాని కనుక్కున్నాడు. ఏంటంటే ఈ కార్ మేకర్ యొక్క డీలర్షిప్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ బిఎండబ్ల్యూ అయినా కానీ, ఫోక్స్ వ్యాగన్ అయినా కానీ, స్కోడా అయినా కానీ, ఈ డీలర్షిప్స్ తీసుకుంటారు కదా, డీలర్షిప్ వాళ్ళకి లాగిన్ ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళ లాగిన్ లోకి లాగిన్ అయ్యి నార్మల్ గా లాగిన్ అయ్యి అక్కడ ఒక ఫ్లాని కనుక్కొని దాని ద్వారా మెయిన్ కార్ మేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దానిలోకి లాగిన్ అయ్యి అక్కడ నుంచి కార్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరి డేటాని తీసుకొని వాళ్ళ కార్స్ ని వీళ్ళు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడం, డోర్స్ ఎక్కడైనా కావాలంటే ఓపెన్ చేసేలాగా, ఎటు వెళ్తున్నారో నావిగేట్ చేసేలాగా, వాళ్ళ కార్ ని టోటల్ గా కంట్రోల్ చేసుకునేలాగా ఇతను కుదిరింది. ఆ కోడ్ ఇతని బ్రౌజర్ లోకి వచ్చినప్పుడు, బేసికలీ లాగిన్ అయినప్పుడు ఆ కోడ్ వీనికి కనిపిస్తూ ఉంటుంది. మేబీ జావా స్క్రిప్ట్ మరేంటో తెలియదు. దాంట్లోనే ఇతను లాగిన్ బైపాస్ చేసేసి నేషనల్ అడ్మిన్ కింద రిజిస్టర్ అయిపోయాడంట. అయిపోయి లాగిన్ మొత్తాన్ని ఎక్కడికక్కడ ఎరాడికేట్ చేసి టోటల్ గా వెబ్సైట్ లో ఉన్న డేటాబేసెస్ కానీ